సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. అండ్ అలాగే మోటరోలా నుండి కూడా మోటరోలా రేజర్ 60 అల్ట్రా అని చెప్పి ఇంకొక మొబైల్ కూడా లాంచ్ అయింది. సో ఈ వీడియోలో ఈ రెండింటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో రెండు లైక్ కంపేరింగ్ వీడియో అయితే కాదు, రెండింటిపైన సపరేట్ వీడియో చేయడం కాకుండా రెండు ఒక వీడియోలోనే చేస్తున్నా. సో వాటి డీటెయిల్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, అండ్ వర్త్ అవుతాయా లేదా అన్ని అయితే డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కానీ కొత్త వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫాస్ట్గా ఛానల్ గ్రో అయితే మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచ్ సైజ్ తోనైతే వస్తుంది. స్క్రీన్ సైజ్ డైనమిక్ AMOLED డిస్ప్లే తోనైతే వస్తుంది. క్వాడ్ HD ప్లస్ రెజల్యూషన్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొడక్షన్ తోనైతే వస్తుంది. అండ్ ఇంకా మనకి ఇందులో 2600 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 12 కెమెరా సెటప్ తో వస్తుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి LPDDR5X RAM సపోర్ట్ అండ్ UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. 3900 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా OS గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తో వస్తుంది. అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 7 years వరకు మేజర్ OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అండ్ 7 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైజెస్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్ లో ఉంది. 12+256GB అండ్ 12+512GB. 12+256GB వచ్చేసి 1,09,999 అయితే ఉంటుంది. 12+512 వచ్చేసి 1,21,999 అయితే ఉంటుంది. సో ఈ ప్రైజెస్ కి కొంచెం బెటర్మెంట్ చేయాల్సింది కెమెరాస్ పరంగా. అండ్ ఫ్రంట్ కెమెరా మనకి 12 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. సో ఆ 12 మెగాపిక్సెల్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బట్ ఇంకో కొంచెం బెటర్మెంట్ చేయాల్సింది. అండ్ బ్యాటరీ కూడా కొంచెం బిగ్గర్ బ్యాటరీ ఇవ్వాల్సింది. 3900 కాకుండా కనీసం 4500 to 5000 mAh బ్యాటరీ ఇచ్చుంటే చాలా బాగుండేది. అండ్ ఇంకా OS అప్డేట్స్ బెస్ట్ OS అప్డేట్స్ అని చెప్పవచ్చు. సో సామ్సంగ్ వాళ్ళు ఎప్పుడైనా మంచి OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అది ప్రీమియం సెగ్మెంట్ అయినా, 10,000 సెగ్మెంట్ అయినా, 20,000 సెగ్మెంట్ అయినా, సో ఏ సెగ్మెంట్ లో అయినా వీళ్ళు బెస్ట్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మార్కెట్ లో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నిటికంటే వీళ్ళు బెస్ట్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ప్రైజెస్ అయితే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినట్టే హెవియర్ సైడ్ లో ఉన్నాయి. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకో కొంచెం హెవియర్ సైడ్ లోనే ఉన్నాయి. సో ఈ సిరీస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తీసుకోండి. అండ్ ఇంకా మనం మోటరోలా రేజర్ 60 అల్ట్రా గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్లీ ఇది వచ్చేసి మనకి AI ఇంటిగ్రేటెడ్ తో వస్తుంది. ఇందులో మనకి పర్ప్లెక్సిటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, జెమిని ఎటువంటి AIs అయితే ఇంటిగ్రేట్ చేశారు. సో దట్ మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ మన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్లిప్ డివైస్. ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి. ఆబ్వియస్లీ మనకి ఫ్లిప్ డివైస్ కాబట్టి 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి. లైక్ ఫోన్ ని ఫోల్డ్ చేసినప్పుడు పైన కనిపించే డిస్ప్లే మనకి 4 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అది మనకి POLED స్క్రీన్ తో వస్తుంది. LTPO టెక్నాలజీతో వస్తుంది. అండ్ 160Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఏదైతే మనం పైన ఉండే డిస్ప్లే అండ్ మనం అన్ఫోల్డ్ చేసినప్పుడు లోపల ఉండే డిస్ప్లే మాత్రం మనకి 7 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి POLED డిస్ప్లే తో వస్తుంది. LTPO టెక్నాలజీ ఉంటుంది. 165Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ మనకి 4500 nits పీక్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. అండ్ రెజల్యూషన్ వచ్చేసి 1.5K రెజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి సేమ్ మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. LPDDR5X RAM సపోర్ట్ అండ్ UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. 4700 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా 5 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోనైతే వస్తుంది. అండ్ ఇది కూడా మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. 3 years మేజర్ OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 4 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి సింగిల్ స్టోరేజ్ వేరియంట్ అయితే ఉంది. 16+512GB ఉంటుంది. సో ఇది మనకి 99,999 అయితే ఉంది. అండ్ ఇక ఈ ప్రైస్ కి దీన్ని కన్సిడర్ చేయవచ్చు అంటే, సో ఎవరికైతే లైక్ ఫ్లిప్ డివైజెస్ ఉన్న వాళ్ళు మాత్రం పర్చేస్ చేయండి. అండ్ ప్రైజెస్ అయితే కొంచెం హెవియర్ సైడ్ లో ఉన్నాయి రెండు డివైజెస్. ఇందులో మేజర్ కంప్లైంట్ ఏంటంటే OS అప్డేట్స్ కనీసం 5 to 6 years వరకు OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండేది. ఓన్లీ 3 years లాస్ట్ అవుతుంది. సో అదొక మేజర్ కంప్లైంట్. అండ్ ఈ డివైజెస్ పైన మీ ఒపీనియన్స్ ఏంటని కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్.